హలో ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో మనిషి చనిపోయే ముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అండ్ అలాగే మనిషి చనిపోయిన తర్వాత చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలాంటి జన్మెత్తుతారో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం నరకాల గురించి అండ్ నరకంలో వేసే శిక్షల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం మొత్తం 29 నరకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు కొన్ని ప్రధానమైన నరకాల గురించి తెలుసుకుందాం. నరకానికి వెళ్ళగానే ప్రతి ఒక్క ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తారు. ఆ శరీరానికి మరణం అనేదే ఉండదు. అక్కడ వాళ్ళు విధించే శిక్షలకు అది ఎంతో తీవ్రమైన బాధలను అనుభవిస్తుంది. ముందుగా రౌరవ నరకం. ఈ నరకంలో అబద్ధాలు చెప్పిన వారిని, ఇంకా అబద్ధపు సాక్ష్యాలు ఇచ్చి మనుషులను మోసం చేసిన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు. ఈ నరకం యొక్క విస్తీర్ణం మొత్తం 2000 యోజనాలు. రామాయణం, మహాభారతం ఇంకా విష్ణు పురాణం ప్రకారం ఒక యోజనం అంటే 12 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 24,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ తొడల దాకా వచ్చే కందకం ఉంటుంది. అది ఎప్పుడూ అగ్నితో మండుతూ ఉంటుంది. యమభటులు ఆ పాపులని ఆ కందకంలోకి పడేస్తూ మళ్ళీ బయటకు తీస్తూ ఉంటారు. ఆ వేడిని తట్టుకోలేక వాళ్ళ కాళ్లకు మొత్తం బొబ్బలొచ్చి రంధ్రాలు పడిపోయి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అలా ఒక యోజనం పరిగెత్తిన తర్వాత ఆ పాపుల్ని ఇంకో నరకంలోకి పడేస్తారు. రెండవది మహారౌరవ నరకం. ఇది మొత్తం 5,000 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ నరకం మొత్తం ఒక రాగిరేకులాగా ఉంటుంది. దాని కింద ఎప్పుడూ అగ్ని మండుతూ ఎర్రగా ఉంటుంది. యమదూతలు ఆ పాపి యొక్క చేతుల్ని, కాళ్లను గట్టిగా కట్టేసి ఆ నేలపై దొర్లిస్తారు. అలా దొర్లిస్తున్న పాపులను మధ్య మార్గంలో ఎన్నో క్రూరమైన జంతువులు ఇంకా పక్షులు వాటి శరీరాన్ని అందినంత వరకు పీక్కొని తింటూ ఉంటాయి. ఆ పాపులు ఎంతో గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నా అలాగే దొర్లిస్తూనే ఉంటారు. ఈ శిక్షాకాలం పూర్తవగానే వారిని ఇంకో జన్మలో కానీ లేదా ఇంకో నరకంలో కానీ పడేస్తారు. మూడవది శీతలం అనే పేరు గల నరకం. ఇక్కడ మొత్తం చీకటితో నిండిపోయి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడున్న చలికి ఎముకలు కూడా విరిగిపోయేంత భయంకరంగా ఉంటుంది. అక్కడ ఉన్న చీకటికి గుడ్డివారు అయిపోతారేమో అన్నంత భయంకరంగా ఉంటుంది. ఆ చలికి వారి పళ్ళు టపటపా అని కొట్టుకొని విరిగిపోతూ ఉంటాయి. ఆ చీకట్లో చాలా మంది పాపులు ఉంటారు. ఒకరినొకరు తగిలినప్పుడు ఆ చలికి తట్టుకోలేక గట్టిగా పట్టుకుంటారు. కానీ అక్కడుంది ఏ రాక్షసో ఏ పిశాచో అనుకొని పీక్కు తింటుందేమో అని భయంతో విడిపోతారు. ఈ నరకంలో దాహం ఇంకా ఆకలి ఎక్కువగా ఉంటాయి. ఆ చీకట్లో వారు ఎంత వెతికినా ఏమీ దొరకవు. అక్కడ వీస్తున్న గాలికి వీరి ఎముకలు కూడా ఇరిగిపోతాయి. ఇక్కడి శిక్షాకాలం పూర్తవగానే ఆ చీకటి నుంచి ఆత్మ వెలుగులోకి వస్తుంది. నాలుగవది నికృంతన అనే పేరు గల నరకం. ఈ నరకంలో పెద్ద పెద్ద చక్రాలుంటాయి. ఆ చక్రాల కింద పెద్ద పెద్ద సూదులు కూడా ఉంటాయి. యమదూతలు పాపులను ఆ చక్రాల మీద నిలబెట్టి తిప్పుతూనే ఉంటారు. ఆ సూదులు కాలి నుంచి తల వరకు ప్రయాణిస్తాయి. ఈ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు యమదూతలు పాపుల్ని ఆ చక్రం మీద తిప్పుతూనే ఉంటారు. ఐదవది అప్రతిష్టమనే పేరుగల నరకం. ఇక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలను అనుభవిస్తారు. వీళ్ళు దారుణంగా దుఃఖించడానికి కారణం ఇక్కడ ఉన్న చక్రం. పాపులను ఆ చక్రానికి కట్టిపడేస్తారు. ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. అది తిరిగినప్పుడల్లా పైనుంచి పెద్ద పెద్ద బల్లాలు వచ్చి ఆ పాపులకు కుచ్చుకుంటూ ఉంటాయి. ఆ పాపులు అన్ని రంధ్రాల్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆరవది అసిపత్రవనం అనే నరకం. ఈ నరకం మొత్తం 5,000 యోజనాలు ఉంటుంది. ఇక్కడ ఉన్న నేల ఎప్పుడూ అగ్నితో మండుతూనే ఉంటుంది. ఈ భయంకరమైన నరకంలో 14 సూర్యుళ్ళు ఉంటారు. అక్కడున్న వాతావరణానికి తట్టుకోలేక పాపులు కాలిపోతూ ఉంటారు. కానీ వారి శరీరం మాత్రం అలాగే ఉంటుంది. వారి శరీరం మొత్తం మంటలతో మండుతున్నా అలాగే ఉంటుంది. ఈ నరకంలోనే 4వ భాగంలో శీతస్నిగ్ధ పత్రం అనే ఒక స్థలం ఉంది. ఇక్కడ పండ్లు నేలపై కుప్పలు కుప్పలుగా పడి ఉన్నా కానీ అక్కడే ఎంతో శక్తివంతమైన వేట కుక్కలు కూడా ఉంటాయి. ఎంతో చల్లగా ఉన్న ఆ వనాన్ని చూసి ఆకలి దాహాన్ని తీర్చుకుందామని ఈ పాపులు అటువైపుగా వెళ్తారు. అప్పుడు ఆ వేట కుక్కలు వీరిపై దాడి చేసి వీరి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాయి. ఏడవది తప్తకుంభ అనే నరకం. ఈ నరకంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బాణలుంటాయి. వీటిలో నూనె ఉండి కింద ఎప్పుడూ అగ్నితో మండిస్తూనే ఉంటారు. ఒక్కొక్క బాణలో 10 మంది మనుషులు సరిపోయేటట్టుగా ఉంటుంది. యమదూతలు పాపుల్ని ఆ నూనెలో పడేసి వేయిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పదునుగా ఉన్న కత్తులతో అక్కడక్కడ పొడుస్తూ ఉంటారు. గుణపం లాంటి ముక్కులున్న గ్రద్దలు అక్కడికి వచ్చి ఆ పాపుల యొక్క మాంసాన్ని పీక్కొని తింటూ ఉంటాయి. యమదూతలు కూరను మార్చినట్టు ఆ పాపులని ఆ బాణలో వేసి అలా వేయిస్తూనే ఉంటారు. మనం ఇప్పటి వరకు తెలుసుకున్న నరకాలు 7 ప్రధానమైన నరకాలు. మనుషులు ఎన్ని రకాలైన పాపాలు చేస్తారో అలాగే నరకాలు కూడా చాలానే ఉన్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చటం, ఇంకా శరీరాన్ని నూనెలో వేయించటం, ఇంకా పిండి పిండి చేయడం వంటి శిక్షలు అమలు చేస్తారు. నరకంలో ఒక రోజులోనే 100 రోజుల బాధని అనుభవిస్తుంది.
సామాన్యంగా మనిషి చనిపోగానే వెంటనే నరకానికి లేదా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ మానవ జన్మ ఎత్తడం కుదరదు. ఎన్నో పాపాలు చేసి నరకం నుండి వచ్చినవాడు మళ్ళీ చెట్టుగాను మొక్కగాను జన్మిస్తాడు. ఆ తరువాత క్రిమి కీటకాలలాగా జన్మిస్తాడు. అంతేకాకుండా వచ్చే జన్మలో మళ్ళీ అడవి జంతువుగాను జన్మిస్తాడు. గరుడ పురాణం ప్రకారం మొత్తం 84 లక్షల జన్మలున్నాయి. మళ్ళీ మనిషిలా జన్మించాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.